పరమాత్మ దయ వల్ల ఒక గురువు మన జీవితంలోకి వస్తే ఆ గురువు వల్ల మనము చక్కగా మారతాం. అంటే గురువు మనని అలా మార్చుకుంటాడు. ఎలా మార్చుకుంటాడు అంటే తాబేలు తన పిల్లల్ని ఎంతో చక్కగా తన దృష్టితో కాపాడుకుంటాదట. ప్రపంచంలో అతి గొప్పగా తాబేలు కంటే ఎవరు మార్చుకోరట. ప్రతి తల్లి పిల్లల్ని దగ్గరగా ఉన్నప్పుడు కాపాడుకుంటుంది. కానీ తాబేలు దూరంగా ఉన్నా సరే కాపాడగలదట బిడ్డల్ని. తాబేలు ఎలా పిల్లల్ని కాపాడుతాది అంటే దూరంగా అది గుడ్ల రూపంలో ఉన్నా సరే సంకల్ప శక్తితో అది ఏం చేస్తది అంటే నా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటాదట. ఇక్కడ బిడ్డలు క్షేమంగా ఉంటారట. అందుకే అది కాపాడినట్టు ఇంకెవ్వరు కూడా తాబేలు కాపాడినట్టు ఇంకెవ్వరు బిడ్డల్ని కాపాడలేరట. అటువంటి శక్తి గురువుకు ఉంటుందటండి. గురువు అనేవాడు తన దృష్టితో శిష్యుల్ని కాపాడుకోగలడటండి. ప్రత్యక్షంగానే ఉండక్కల్లా గురువు, పరోక్షంగా ఉన్నా సరే తన దృష్టితో తన శక్తితో శిష్యుల్ని కాపాడుకుంటూనే ఉంటాడు.